ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దినవృత్తాంతంల 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించితిని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏం చేస్తున్నారంటే మన ప్రతి ఒక్క మనవి దేవుడు ఆలకిస్తున్నాడంటే మనం ఆయన సన్నిధిలో మనము కన్నీరు కార్చే బిడలుగా ఉండాలి, ప్రార్థన చేయాలి. మనకి సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనము మనుషుల దగ్గరికి వెళ్ళి మనం కన్నీరు కారుస్తాం. అయితే ప్రయోజనం ఉండదండి. మనము దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చేటువంటి బిడలుగా ఉండాలి. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు హిజ్కియా రాజు ఉన్నాడు. ఆయన రాజు అయినా కూడా దేవుడు అతను చనిపోతామని యెషయా భక్తుల ద్వారా చెప్తే ఆ హిజ్కియా రాజు వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు. ఆయన నిజమైన దేవుడు, అప్పుడు యెహోవా దేవుడు కాబట్టి పాత నిబంధనలో ఆయన గోడ వైపు తిరిగి ఎక్కి ఎక్కి ఏడ్చి స్వస్థత కోసము ప్రార్థన చేస్తారండి. ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటాడు. ఎవరైతే యెషయా భక్తులను చనిపోతామని చెప్పాడు, అదే యెషయా భక్తుల ద్వారా సాక్షాత్తు 15 సంవత్సరాలు అతనికి జీవిత ఆశ పెరిగిందండి. కాబట్టి మరణం తప్పించుట యెహోవా వశమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. మన ఆలోచన విధం ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, మనము ప్రతిరోజు మనం దేవుని స్తుతించే బిడ్డలుగా ఉండాలి. మనకి ఖచ్చితంగా ఈ లోకంలో శ్రమలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి. అయితే మనం ఏం చేస్తామంటే మనుషుల దగ్గరికి వెళ్తాం. ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ మనుషుల దగ్గరికి వెళ్తాం, లేదా మన పక్కింటికి వెళ్తాం, మన ఎదురింటికి వెళ్తాం, మన పై ఇంటికి వెళ్తాం. మన బాధ వాళ్ళకి చెప్తే ఆ బాధ తీరుతుంది అనే ఒక ఆలోచన విధాంతం అనుకొని మనం ఎప్పుడైతే ఆ మనుషులకు చెప్తామో ఆ మనుషులు ఏం చేస్తారంటే అందరికీ చెప్పి మనని నవ్వులు పాలు చేస్తారంటే మనము మనుషులకు చెప్పి ప్రయోజనం ఉండేది కాకుండా మనం అవమానం పొందుకోవాలి. అయితే దేవుడు అలాంటి దేవుడు కాదు. దేవుడు మనని ఆయన సేవలోకి ముందుకు తీసుకొని వెళ్ళాలి. మన ఆలోచన విధాన్ని పెంపొందించాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. మన జీవితం దేవుడికి సమర్పించాలి. దేవుడి సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఈ లోకంలో మనం బ్రతికున్నామంటే దేవుని కృపే. మనం ఇంకా ఆరోగ్యంగా ఉన్నామంటే, మనం తినేదానికి తిండి, ఉండేదానికి ఇల్లు, కట్టుకునేదానికి బట్ట ఉందంటే యేసుక్రీస్తు వారి ఉచితమైన కృపే. కాబట్టి మనం ప్రతిరోజు మన జీవితము దేవుడికి సమర్పించాలి. మన నోట్లో దేవుని వాక్యపు మాటలు వస్తున్నాయా, బూతులు వస్తున్నాయా? మనం బూతులు మాట్లాడితే మనలో భూతం ఉన్నట్లు, అంటే సాతాను ఉన్నట్లు మనము ఈ నోటిని దేవుని వాక్యానికి వాడేటువంటి బిడలుగా ఉండాలి. చెడ్డ మాటలు కాదు, ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ మాటలు కాదని అలా చెప్పకూడదని. అదేవిధంగా ఈ నాలుకకి నరము లేని నాలుక, అదేవిధంగా ప్రాణం పోయేదానికైనా ఆ నాలుక మాటలు ఉంటాయండి. కత్తిపోటు వంటి మాటలని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎన్ని కత్తిపోటు వంటి మాటలు విన్నా కూడా మనం దేవుడికి ప్రార్థన చేయాలి. హిజ్కియా రాజు జీవితం చూసుకున్నాం. దేవుడు సాక్షాత్తు 15 సంవత్సరాలు పెంచాడు. అదేవిధంగా బైబిల్లో అనేక మంది భక్తులు కూడా ప్రార్థన చేశారు. మోషే గారి సమయంలో చూసుకున్నప్పుడు ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది, వాళ్ళకి మార్గం లేదు. అయితే మోషే గారు ముందుకు వెళ్తే సముద్రంలో పడతామన్న ఆలోచన అయితే లేదు. అదేవిధంగా వెనకాల ఫరో సైన్యం ఉంది, ఆ సైన్యంలో పడితే చనిపోతామన్న ఆలోచన లేదు. నా దేవుడు ఖచ్చితంగా కాపాడతారని ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ఆ కర్ర పైకి ఎత్తాడు, అక్కడ దారి ఏర్పడేదే కాకుండా ఆరిన నేల మీద దేవుడు తమ ఇశ్రాయేలు జనాన్ని నడిపించిన దేవుడు. ఐగుప్తిలో ఉండే ప్రతి ఒక్క బిడ్డని ముంచివేసిన దేవుడు. దేవుడు తన బిడ్డని చేయి వదిలేసే దేవుడు కాదు. మనం దేవుడు చేయి వదిలేస్తున్నాం. మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించుకోవాలి. మన ఆలోచన విధం ప్రతి ఒక్కటి పరలోకానికి ఎలా వెళ్ళాలి, బిడ్డల్ని ఎలా రక్షించాలి, సత్యవాక్యం ఎలా చెప్పాలి. మన సత్యవాక్యం చెప్తే వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. మనం పక్కింటికి వెళ్తాం, మనం గ్రౌండ్లోకి వెళ్తాం, మన స్నేహితుడికి వెళ్తాం. వాళ్ళకి మనం ఏం మాటలు చెప్తున్నాం? మనం ఈ లోకంలో ఉన్నటువంటి సినిమా మాటలు చెప్తున్నామా, లేదా మనం ముసలమ్మలు చెప్తున్నామా, లేదా దేవుని వాక్యం చెప్తున్నామని మన ఆలోచన విధాన్ని పెంపొందించుకునే బిడలుగా ఉండాలండి. మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించాలి. సన్నిధిలో మొరపెట్టాలి, ఉపవాసాలు ఉండాలి. అదేవిధంగా మనం విరిగి నలిగిన మనసు ఎప్పుడైతే దేవుడికి సమర్పిస్తామో దేవుడు ఆలస్యమైన అద్భుతం చేసే దేవుడండి మన యేసయ్య. కీడును కూడా మేలుగా మార్చే దేవుడండి. దేవుడు మనకి ఏ పరిస్థితి, ద్వారాలన్నీ మూసుకొని పోయినా, మన పరిస్థితి బాగలేకపోయినా కూడా అదేవిధంగా ద్వారం లేని దగ్గర ద్వారం తెలవగల సముద్రుడే యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు.
దేవుడు మనల్ని ఎంతగానో ఆయన గుండెల దగ్గరికి మనం ఆనుకోవాలని యేసయ్య చూస్తున్నారు. దేవుడు మన ప్రతి ఒక్క రోగాన్ని తొలగిస్తారు. మన మరణం తప్పించుకోగల సమర్థుడు. మన ప్రతి ఒక్క సమస్యలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు కూడా దేవుడు ద్వారానే మనకి పోతుంది. కాబట్టి మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. మా ప్రార్థనతో అయితే ఆలకించమని అడుగుచున్నాం. మా ఆలోచన విధానాన్ని మేము పెంపొందించుకున్న మంచి మనసును దయచేయనయ్యా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అదేవిధంగా మేము నోవాహు గారిని చూసుకున్నప్పుడు ఆయన విశ్వాసాన్ని బట్టి వేసే ఈ లోకమంతా ఒక పక్క మునిగిపోయినా కూడా వేసే నోవాహు గారు, ఆయన కుటుంబము వేసే బోటు వాళ్ళు షిప్ చేసుకొని వేసే వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకున్నారు. మీ దగ్గరికి వస్తే ప్రాణాన్ని కాపాడబడుతుంది. కాబట్టి ఒకసారి మా జీవితం యావత్తు మీకు సమర్పిస్తున్నాం. అబ్రహాము దేవా, మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మన ప్రతి ఒక్క శోధన తీసివేయండి. మీ సన్నిధిలో మొరపెట్టాలయ్యా, ప్రార్థన చేయాలయ్యా, మేము స్తుతించాలా, గణపరచాలా, మహిమపరచాలా, ఆరాధించాలయ్యా. అదేవిధంగా అనేక ఆత్మను మేము రక్షించాలయ్యా. యేసయ్య ప్రాధాయపడుతున్నామయ్యా. ఒక ఆత్మని, 2 ఆత్మలు కాదయ్యా, అనేక ఆత్మలు వేసే నరకంలోకి వెళ్ళిపోతున్నాయి. సాతాను ఉండే ప్రదేశంలోకి వెళ్ళిపోతున్నాయి. సాతాను గర్జించు సింహం వలె దాని వైపు ఉన్న బిడ్డలు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా క్రైస్తవులను కూడా శోధించి వేసే అన్యులు క్రైస్తవులుగా మారినా కూడా అదేవిధంగా ఈ లోకంలో దేవుడు మీకు ఏం చేస్తున్నాడు భ్రమపరిచి వేసే వాళ్ళు కూడా మళ్ళీ అన్యుల్లోకి లాగేసుకుంటున్నాయా. ఒకసారి దేవుళ్ళలోకి మారి మళ్ళీ సాతానులోకి మారితే మళ్ళీ దేవుడిలోకి రావడము అసాధ్యమైన దేవుడు వాక్యం సెలవిస్తుందయా. మీ వల్ల సమస్తము సాధ్యమవుతుంది. మా కంఠంలో ప్రాణం ఉన్నా లేకపోయినా, అదేవిధంగా మాకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, అదేవిధంగా ఏది ఉన్నా లేకపోయినా ఎల్ల వేళలో మీకు కృతజ్ఞత ఏమంటే ప్రాణాలతో ఉన్నాం. మీ కృప ఆరోగ్యం ఇచ్చారు. అదేవిధంగా మంచి ఆలోచన విధానాన్ని ఇచ్చారు. అదేవిధంగా మీ సన్నిధిలో మొరపెడితే జవాబు దయచేసేటువంటి దేవా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఒకసారి సహాయం చేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.